ఉంటుంది. బిళ్ళగన్నేరుతో ఉండే ఉపయోగాల గురించి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. అండ్ వాటితో పాటు ఈ తెల్ల జుట్టును నల్లబరిచే గుణం కూడా ఈ బిళ్ళగన్నేరులో ఉంది. సో ఫస్ట్లీ మనకి కావాల్సింది బిళ్ళగన్నేరు. బిళ్ళగన్నేరులో ఉండే కాంపౌండ్స్ తెల్ల జుట్టును నల్లగా మార్చటమే కాకుండా ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. రాలిపోయే జుట్టును బలపరిచి కుదుళ్ల నుంచి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. బిళ్ళగన్నేరు ఆకులను తీసుకొచ్చి రసంగా చేసుకోవాలి. దీన్ని రసం తీసుకోవడమే కాకుండా పేస్ట్ రూపంలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ చిట్కాను చేసుకోవడానికి మనం తాజా ఆకులను ఉపయోగిస్తే చాలా మంచిది. బిళ్ళగన్నేరు ఆకుల రసాన్ని 1 స్పూన్ తీసుకోవాలి. ఈ బిళ్ళగన్నేరు రసంతో పాటు మనం రెండవ ఇంగ్రీడియంట్ గా నిమ్మకాయను తీసుకోవాలి. ఫ్రెండ్స్, నిమ్మకాయ మన జుట్టుకు ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. నిమ్మలో చాలా రకాల విటమిన్స్ ఉండడం వల్ల జుట్టు కుదుళ్లకు కావలసిన బలాన్ని ఇవ్వడంలో నిమ్మ బాగా ఉపయోగపడుతుంది. చుండ్రు నివారణలో కూడా నిమ్మ మనకు ఎంతో సహాయం చేస్తుంది. మరి ఈ తెల్ల జుట్టు నల్లబట్టంలో కూడా నిమ్మ తన పని తాను చేస్తుంది. సో ఫ్రెండ్స్, బిళ్ళగన్నేరు రసంతో పాటు నిమ్మకాయను తీసుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లో మనకి కావలసిన 3వ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె మన కుదుళ్లను బలపరచటం, మన జుట్టుకు కావలసిన పోషకాలను అందించటం, జుట్టు నిగారింపులో, జుట్టు పెరగడంలో, జుట్టు రాలకుండా ఉండడంలో ఎన్నో రకాలుగా కొబ్బరి నూనె మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కొబ్బరి నూనె లేనిదే మన జుట్టుకు ఎటువంటి పోషకాలు మనం అందించలేం. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ తో పాటు కొబ్బరి నూనెను కూడా మనం తీసుకోవాలి. బిళ్ళగన్నేరు రసంలో 1 స్పూన్ నిమ్మ రసాన్ని తీసుకుని, అదే విధంగా 1 స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి. మొత్తం అన్ని ఖచ్చితంగా కలవాలి. ఎందుకంటే బిళ్ళగన్నేరు రసం అనేది నీటితో సమానం. అదే విధంగా నిమ్మకాయ మరియు నూనె ఈ మూడింటిని కలపాలంటే కొంచెం టైం పడుతుంది. సో చక్కగా స్పూన్ తో బాగా కలిపి దాన్ని ఒక లోషన్ లాగా తయారు చేసుకోవాలి. చూసారుగా, ఇలా 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన దీన్ని మన తలకి అప్లై చేయాలి. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. జుట్టును చక్కగా పాయలు పాయలుగా తీసుకుని కుదుళ్లకు పట్టేలాగా ఈ మిశ్రమాన్ని మనం తలకు పట్టించాలి. అంటే చక్కగా దువ్వెనతో జుట్టుని ఒక పాపిడి తీసి ఆ పాపిడిలో అటు ఇటు చక్కగా కుదుళ్లకి పట్టేలాగా ఈ మిశ్రమాన్ని చేత్తో తీసుకుని అద్దుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయడం ద్వారా ప్రతి వెంట్రుకకు ఈ మిశ్రమం పడుతుంది. దానివల్ల ప్రతి వెంట్రుకకు కుదురు నుంచి బలం అందుతుంది. దాంతో తెల్లగా ఉన్న ప్రతి వెంట్రుక నల్లబడుతుంది. అంతేకాకుండా వాటికి కావలసిన పోషకాలు అంది జుట్టు బలంగా ఒత్తుగా పెరుగుతుంది. ఇలా అప్లై చేసిన తర్వాత జుట్టును వేళ్ల మొదళ్లతో సున్నితంగా ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసిన 1 గంట వరకు జుట్టుని అంటుకోకూడదు. అలా వదిలేయాలి. అలా వదిలేయటం ద్వారా ఈ మిశ్రమం తలకి పడుతుంది. జుట్టు మొదళ్లలోకి కుదుళ్లలోకి ఇంకుతుంది. దాని ద్వారా మనం ఎందుకోసమైతే ఈ చిట్కాను పాటిస్తున్నామో ఆ పర్పస్ సర్వైవ్ అవుతుంది. ఇలా గంట దాటిన తర్వాత ఒక తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు కనుక మనం చేయగలిగితే మన తెల్ల జుట్టును న్యాచురల్ గా నల్లబరుచుకోగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ చిట్కాను మీరు కూడా పాటించి చక్కగా న్యాచురల్ గా త్వరగా తెల్ల జుట్టును నల్లబరుచుకుంటారని ఆశిస్తున్నాను.